ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలో నందవరం గ్రామంలో వలసిన శ్రీ చౌడేశ్వరీమాత ఆలయం ఒక పురాతనమైన మహిమాన్వితమైన శ్రీ దుర్గాదేవి అమ్మవారి యొక్క దేవాలయం. ఆలయ పురాణం. పూర్వం నందవరాన్ని పరిపాలించే నందనరాజు ఒక కాళికాదేవి శక్తి ఉపాసకుడు. అతడు తన మంత్రశక్తి సహాయంతో ప్రతిరోజూ ఉదయాన్నే 4 గంటలకు నిద్రలేచి కాశీకి చేరుకుని పవిత్ర గంగానదిలో స్నానం చేసి కాశీ విశాలాక్షిని పూజించి తెల్లవారుజామున సూర్యోదయం కాకముందే తిరిగి తన రాజ్యానికి వచ్చి నందవరంలోని చౌడేశ్వరీదేవిని పూజించేవాడు. ఇది అతని దినచర్య. ఒకరోజు రాత్రి నందనరాజు కనిపించకపోవడంపై మహారాణికి అనుమానం వచ్చి రాజును ప్రశ్నించింది. రాజు అంతా వివరంగా చెప్పాడు. రాజును పరీక్షించాలని నిశ్చయించుకున్న ఆమె తనను కూడా తనతోపాటు తీసుకువెళ్లమని బలవంతం చేసింది. రాజు అయిష్టంగానే అంగీకరించాడు. మరుసటి రోజు అతను ఆమెను తనతోపాటు కాశీకి తీసుకువెళ్లాడు. వారు కాశీలో అడుగుపెట్టగాని తన మంత్రశక్తిని దుర్వినియోగం చేసినందుకు రాజు తన మంత్రశక్తిని కోల్పోవడం జరిగింది. మంత్రశక్తి లేకపోవడం వల్ల ఎప్పటిలాగే తన రాజ్యానికి తిరిగి వెళ్లలేక రాజు కలత చెంది ఆందోళనకు గురయ్యాడు. రాజు నందవరానికి పోవడానికి పరిష్కారం కోసం ఆలోచిస్తూ గంగానది ఒడ్డున నడుస్తుండగా అతను చండీహోమం చేస్తున్న కొంతమంది బ్రాహ్మణులను చూసి వారి దగ్గరకు వెళ్లాడు. అతని ఆందోళనకు గల కారణాలు తెలుసుకున్న ఆ బ్రాహ్మణులు రాజురాణిలను తమ రాజ్యానికి తిరిగి వెళ్లేలా చేసేందుకు ప్రతిరోజూ సరైన సమయంలో సూర్యభగవానునికి అర్ఘ్యం సమర్పించి తాము పొందిన పుణ్యంలో 4వ వంతును రాజుకు అందజేస్తామని వాగ్దానం చేశారు. ఆ బ్రాహ్మణులు చేసిన సహాయానికి ప్రతిఫలంగా రాజు తనను ఆశ్రయించినప్పుడల్లా ధర్మకార్యాలు చేసేందుకు వారికి జహంగీర్లు ఇస్తానని వాగ్దానం చేశాడు. ఈ విధంగా రాజు బ్రాహ్మణుల నుండి శక్తిని పొంది తన రాజ్యానికి తిరిగి వెళ్లాడు. ఆ తర్వాత అతను మళ్లీ ఎన్నడూ మంత్రశక్తిని ఉపయోగించలేదు. సంవత్సరాలు గడిచాయి. కాశీలో భయంకరమైన కరువు వచ్చింది. రాజు ఇచ్చిన మాటను గుర్తుంచుకున్న బ్రాహ్మణులు నందవరానికి వెళ్లి అతన్ని కలిశారు. వారు అతనికి ఆ మాటను గుర్తుచేశారు. రాజు తన మాటను పూర్తిగా మరచిపోయాడు. అతను బ్రాహ్మణులను దూషించి వారి ఆగ్రహానికి గురయ్యాడు. ఆ రోజు నుండి రాజు యొక్క ప్రయత్నాలన్నీ ప్రతికూల ఫలితాలను ఇవ్వడం ప్రారంభించాయి. బ్రాహ్మణులు శ్రీ చౌడేశ్వరిని పూజించి రాజు వాగ్దానానికి ఏకైక సాక్షిగా నందవరానికి దిగిరావాలని ఆమెను అభ్యర్థించారు. అప్పుడు చౌడేశ్వరీదేవి వారణాసి నుండి ఒకే రోజులో భూగర్భ మార్గం ద్వారా నందవరానికి రావడం జరిగింది. రాజు తన తప్పును గ్రహించాడు. అతను దేవిని మరియు బ్రాహ్మణులను వేడుకున్నాడు. ఆలయ చరిత్ర. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 15వ శతాబ్దంలో నందన చక్రవర్తి నిర్మించారు. నందనరాజు పూజించిన ఆలయంలో ఉన్న అసలైన దేవతామూర్తిని మానవ నేత్రాలతో చూడటం చాలా భయానకంగా ఉండేదని, దాని నుండి వెలువడే శక్తివంతమైన తేజస్సును చూసిన చాలామంది గుండెలు ఆగిపోయేవని చెబుతారు. అందువల్ల గర్భగృహం తలుపులను శాశ్వతంగా మూసివేసి అసలైన దేవతామూర్తిని పోలిన భంగిమలో కాని అంత భయానకంగా లేని మరొక దేవతామూర్తిని తయారుచేశారు. అదే మనం ఈనాడు ఆలయంలో చూస్తున్న అమ్మవారి విగ్రహం. ప్రస్తుత దేవతామూర్తి అసలైన దేవత కొలువయున్న ప్రదేశానికి సరిగ్గా పైన కొలువయుండేలా ఆలయ నిర్మాణాన్ని ఎత్తుగా నిర్మించారు. ఇక్కడున్న అమ్మవారి విగ్రహం యొక్క ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో కుంకుమ భరిణ ఉంటుంది. అమ్మవారి గర్భగుడికి బయట ఒక కలివి చెట్టు ఉంటుంది. ఇటువంటి చెట్లు కాశీలో తప్ప మరెక్కడా కనిపించవు. అందువల్ల ఈ చెట్టు కూడా అమ్మవారితో పాటు ఆమె చీరచెంగుకు తగులుకుని కాశీనుంచి ఇక్కడికి వచ్చిందని భక్తులు భావిస్తుంటారు. ఈ చెట్టుకు సంతానం లేనివారు ముడుపులు కూడా కడుతుంటారు. నందవర చౌడేశ్వరి అమ్మవారిని సందర్శించుకుంటే సకల శుభాలు జరుగుతాయని, భయాందోళనలు సమసిపోతాయని భక్తులు చెబుతుంటారు. అందువల్లే మహారాష్ట్ర, కర్ణాటక వంటి సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. వసంత ఋతువులో చైత్రమాసంలో ఇక్కడ జరిగే జ్యోతి ఉత్సవాలు ఎంతో మనోహరంగా ఉంటాయి. దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు రకరకాల రూపాలలో జ్యోతులను అలంకరించి చౌడేశ్వరి అమ్మవారిని ఆరాధిస్తారు.